ఇదిగో బంగారు తల్లి రామఫలం. ఇదిగో చూడు ఇంకా పైన ఇంక పెద్ద పెద్ద కాయ కాసింది. చాలా ఉంది పెద్ద కాయ కాసింది. ఇదిగో ఓకే. లోపలైతే రామఫలాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇది ఇది అంజూర్ చెట్టు. ఇది అంజీర్ చెట్టా? కొంచెం ఎండిపోయి ఉంది. అదే అంటే సమ్మర్ వచ్చేసింది కదా. గుడ్ రండి లోపలికి వెళ్దాం రండి. బంగారు తల్లి ఇదిగో లక్ష్మణ ఫలం చూడండి. లక్ష్మణ ఫలం కొంచెం చూస్తానికి ముళ్ళుగా ఉంటది. చూస్తానికి ఇది అద్భుతమైన క్యాన్సర్ కి ఒక మెడిసిన్స్ లాంటిది అనమాట. ఇది అంటే ఇప్పుడు ఈ లక్ష్మణ ఫలం మాగిందా లేదా? పండింది. నీకు నేను తింటాం. మెడిసిన్ చాలా యూస్ అవుతుంది. లోపల మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ముళ్ళుగా ఉందని మీరు గెసేయద్దు. లోపల అమృతమైంది ఉంటుంది. అలాగే ఒలుచుకొని తినొచ్చు కదా నార్మల్ గా. మెడిసినల్ అంటే కొంచెం కష్టం ఉంటదేమో తినడం అనుకున్నా టేస్ట్ వైస్. ఇక డ్రాగన్ ఫ్రూట్ వేసాము వచ్చేది. ఇప్పుడు వీటి మధ్యలో కొంచెం చిన్నది అయిపోయింది. మధ్యలో డ్రాగన్ ఫ్రూట్ వేసాము. బాగుంది. ఇది వాటర్ ఆపిల్ అన్నమాట. ఇది మార్కెట్ లో పెద్ద దొరకదు. వాటర్ ఆపిల్ ఎవరు అమ్మరు పెద్దగా. ఇది ఎప్పుడు కూడా ఇది వాటర్ ఆపిల్ 24 hours కూల్ ఇస్తుంది. అది పూత మీద ఉంది. అది వచ్చిందంటే చాలా దిగుతాయి. తీసుకెళ్లి మేము షూటింగ్ వాళ్ళకి చాలా మంది కూడా ఇచ్చాం అనమాట. ఇది రామలక్ష్మణులకి హనుమాన్కి సంబంధం ఉంది కాబట్టి రామ పழం లక్ష్మణ పழం హనుమాన్ పழం కూడా వేసాము. దీనిలోకి ఇంకా కాయ రాలేదు. హనుమాన్ ఎలా ఉంటాడని తెలియలేదు మాకు. అంటే ఆయన ఎనర్జీ ఫుల్ కదా. చూసారంటే గుడ్. ఇక్కడ మాకు మధ్యలో కొబ్బరి చెట్లు అన్ని. ఇదిగో మామిడికాయలు ఇప్పుడే పోతకొచ్చింది. బొప్పాయి చెట్టు ఒకటే ఉంది అనుకుంటా. ఉండే స్వీట్ నారింజ అంట. ఇది మాకు అప్పుడప్పుడు జ్యూస్ తీసి అయ్యో కాయలు ఉండే నారింజ కాయలు ఉండే మాకు జక్రియా తోటలో. నాకు ఎలా అనిపిస్తుంది అంటే మీకు కావాల్సినటువన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించి మీ ఫామ్ లోనే దొరుకుతున్నాయి. ఏది అది లేదు ఇది లేదు అన్నట్టు ఏం లేదు. కలిసి వేసాము. బంగారు తల్లి అద్భుతమైన జాంకాయ మా చెట్టు జాంకాయ కోసిస్తున్నాము. మాగింది కూడా తినొచ్చు. తింటావా? నీకు సగం ఇస్తాం. మేము సగం తింటాం. ఏంటి ఇంత ఎర్రగా ఉంది? లోపల ఎరుపు ఉంది అనమాట. భలే ఉందిగా. అంత టేస్ట్ కొంచెం చూడండి. నేను ఎన్ని జాంకాయలు తిన్నా ఈ జాంకాయ మాత్రం అదుర్స్. ఉసురుకాయ తల్లి ఉసురుకాయ ఇక్కడ ఉంది. చక్రియా ఉసురుకాయ రా చక్రియా. రాలుతున్నాయి మంచిగా. రాలుతున్నాయి. ఈ ఉసురు చాలా మంచిది. మొన్న కూడా మేము సీజన్ అయిపోయింది. తీసుకోవాలి. వెళ్తే చాలా మంచిది అంటారు. ఈ రోజు ఫామ్ మొత్తం తిరిగేసి ఫ్రూట్స్ అన్ని తినేసి అలా ఉన్నాం. అక్కడ మ్యాంగో చెట్టు 10 రకాల మామిడి పళ్ళు ఉండి సీజన్ ప్రకారం వచ్చాయన్నీ ఉండి. అంటే ఓన్లీ మన ఫ్యామిలీ వరకు మన వరకు మా ఫ్రెండ్స్ మా సినిమా వాళ్ళకి ఎవరైనా ఇస్తాం. ఈ ఎన్ని ఉసురుకాయలు మనం తీసుకెళ్లి మా వాళ్ళకి వాటర్ ఆపిల్ షూటింగ్ లో స్పాట్ లో రాజా షాప్ షూటింగ్ జరిగింది. వాటర్ ఆపిల్ తీస్తే హ్యాపీ తిన్నారు. షూటింగ్ తీసుకెళ్ళినప్పుడు ఇక్కడ తీసుకెళ్తుంటాం. అంటే ఆ చెట్టు ఉంది. కాయ రాలేదు. అది ఏం చెట్టు అక్కడ? ఇది బెడ్ ఫ్రూట్ అంట. బెడ్ ఫ్రూట్ ఇవన్నీ పనసకాయలోనే వేరే చెట్టు అనమాట. ఇది కొత్తగా ఆకులు కూడా ఎంత పెద్దగా ఉండేది. చూడండి. ఐ థింక్ మేము చాలా చెట్లు ఎక్స్ప్లోర్ అయ్యామండి. ఇది కొత్త చెట్టు. అది మాకు కొత్తగా చూపించబోతున్నాం. మేము కూడా కాయ కోసం ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాం. నా బంగారం బెడ్ ఫ్రూట్ ట్రీ అంట. ఇది పనసకాయలో ఒక వర్షన్. ఎలా ఉండబోతుంది ఫ్రూట్? ఎనీ ఐడియా? అది కాసిన తర్వాత తెలుసుకొని చెప్తాం. మాకేం తెలుసు నీలాగే. అంతేనా? చెట్టు బెడ్ ఫ్రూట్ అని కూర వండుకొచ్చండి. పండుగ ఉపయోగపడుతుంది. సేమ్ లైక్ జాక్ ఫ్రూట్ లాగే పనసపండు లాగే ఇది వేరే స్టైల్ ఉంటుంది. అయితే నాకు ఒక డౌట్ అండి. మీరు కొన్ని కొత్త చెట్లు అయితే ఉన్నాయి మీ ఫామ్ లో. ఎక్కడి నుంచి సేకరించారు ఈ చెట్లన్నీ? మా ఫ్రెండ్ సుబ్రాజ్ గారు అని ఉన్నారు. రాజమండ్రి నుంచి అక్కడక్కడ ఏరసాలలో కలెక్ట్ చేశాడు. ఇక్కడ ఎంత మంది వర్కర్స్ ఉండొచ్చు మనకు? ఎంతో మంది కాదు, అంతమంది వరకు ఆయన ఒకటే చేస్తున్నాడు. ఒక్కడే ఎట్లా చేస్తున్నాడు? ఒక్కడే నైట్ 4 గంటలు చేస్తాడు. అందుకే అంటుంది. అందుకని ఆయన కాళ్ళు మొక్కుతాం. మీకు అర్థమైంది. కింగ్ ఆయన, వ్యవసాయం కింగ్ అనమాట. మేము ఫైటింగ్ లో కింగ్ ఎట్లా అంటున్నారు మీరు? అట్లా నువ్వు యాంకర్ కింగ్, ఆయన వ్యవసాయంలో కింగ్, ఫైట్ మాస్టర్ కింగ్, వీళ్ళు మేకింగ్ మాటల్లో కింగ్, వీళ్ళు మేకింగ్ కింగ్స్.